హాయ్ అండి. ఎప్పుడు తినే దోశ కాకుండా మిల్లెట్స్ తోటి ఈరోజైతే దోశ ట్రై చేద్దాం మనము. ముందుగా ఒక కప్పు తీసుకోండి మెజర్మెంట్. అలాగే ఒక బౌల్ తీసుకొని దీంట్లో మీకు కావాల్సినవి మీ దగ్గర ఏమేమి మిల్లెట్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఈ వైట్ రైస్ బదులుగా మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు రాగులు, ఒక కప్పు సజ్జలు తీసుకున్నాను. కొర్రలు అయితే దొరకలేదు నాకు. ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని శుభ్రం చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసి మార్నింగ్ ఇలా నానబెట్టేసి మూతపెట్టి పక్కన పెట్టండి. ఈవినింగ్ కల్లా నానిపోతాయి కదా, దాన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో వేసుకొని పెద్దగా పేస్ట్ చేసుకోవాలి. ఇంక ఈ ప్రాసెస్ అంతా మనం రెగ్యులర్గా చేసుకునే దోశలాగానే నైట్ అంతా పర్మెంటేషన్ పెట్టేసుకొని మార్నింగ్ ఇలా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దోశ వేసుకోవడమే. ఎప్పుడైనా మనం దోశ ఇడ్లీ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ పోకుండా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి, కేక్ కలిపినట్టుగా. వేడివేడిగా ఉన్న పెనం పైన దోశ వేసేసుకొని సేమ్ ఇంకా రెగ్యులర్గా వేసుకునే దోశలాగా వేసుకోండి. వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు ఇలా దోశలు